ఇదిగో నా తండ్రి, నశించిపోతున్న స్థితి నుంచి నీ దాసుని ద్వారా రక్షించబడినటువంటి నీ కుమార్తెను బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో నాయన, ఎంతో ప్రయాసతో కట్టబడినటువంటి ఇంటిని యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమని, దీని వెనక ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, సహవాస ప్రార్థనలు, సేవకుని యొక్క ప్రార్థనలు నాయన, అనేకమైనటువంటి భారభరితమైన ప్రార్థనల ద్వారా మీరు కట్టిన ఈ ఇంటిని ఇప్పుడు నీ దాసుడి ద్వారా ప్రారంభిస్తుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మాకంటే ముందు మీరు ప్రవేశించండి. ఇదిగో ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అన్నావు తండ్రి. నీతిమంతులు ప్రవేశించే గుమ్మముగా, రమ్యమైన గదులుగా, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, మీ వైపు తిరిగేటువంటి, మీ వైపు మళ్ళేటువంటి గృహముగా, నివాసముగా తీర్చిదిద్దామని ఈ సమయంలో నాయన ఇదేన దాసురాలు పక్షమున నీ సేవకుడు పౌలయ్యగా నిలవబడి దీన్ని ప్రారంభిస్తుండగా మీరుండి ప్రారంభించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ప్రభావం, సహవాసం, దీవెన, ఆశీర్వాదం ఈ కుటుంబంలో నివసిస్తున్న బిడ్డలకు, కుటుంబానికి, ఇంటికి, స్థలముకు నిత్యము దయచేయుగాక. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. స్తోత్ర పాత్రుడా నా యేసయ్య. ఆమేన్. మోక్షరాజయ్య గారికి మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చదువు మోషే గారు. అన్నారండి. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలోంచి 10వ అధ్యాయం 12వ వచనం. ఆ ఇంటిలో ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే దేవుని బిడ్డలారా, ప్రేమించి గృహస్థులు మనలను ఆహ్వానించారు. ఈ గృహానికి ఏమని చెప్పని యేసు ప్రభు చెప్పారు శిష్యులకి? శుభము. ఆ విధముగా శుభము, సంతోషము, సమాధానము, దేవుడి యొక్క కృప, ఇప్పుడు పాడిన విధంగా సేవకుడు దేవుడి యొక్క కృప నిత్యము ఉండులాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, ఆది సంభూతుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నతుడా, ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, మీ గొప్ప ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యరీతిగా ప్రభువా, సహోదరాలు మరియమ్మకు ప్రేమించి నీ గృహాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ప్రవీణ ప్రభా, కష్టమంతా ఎరిగిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా.